నమస్తే శోభా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలకు ఖమ్మం గుండెకాయ లాంటిదని, బీఆర్ఎస్ అహంకార పాలనకు వ్యతిరేకంగా గతంలో పొంగులేటి చేరికతో వచ్చిన ఉప్పెనే కాంగ్రెస్ ను గెలిపించిందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తాము అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించామని, ప్రజలు బీఆర్ఎస్ ను మళ్లీ మొలకెత్తనీయకుండా కేసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేశారని స్పష్టం చేశారు. మీద నుంచి నేను చెప్తున్నా, రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి ఒకటి 7 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాల వాళ్ళు, కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాల వాళ్ళు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తుపెట్టుకోండి. ఈ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. రోజుకు 18 గంటలు పనిచేస్తాం మేమందరం, మా మిత్రులందరం. రాబోయే తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఇన్న ఈ ప్రజా ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా ప్రజా తీర్పుని ఇప్పించడం ద్వారా పాపాల బైరోడుని ఫామ్ హౌస్ లో బంధించినాం. ఇక ఈ పశుపతికి విముక్తి లేదు. పాపాల బైరోడు ఫామ్ హౌస్ లోనే బందీ అవుతాడని చెప్పిన మానాడు. ఇవాళ మీడియా మిత్రులారా రాసుకోండి. ఇంటికి పెట్టాల్సిన భోజనం 1 గంట అయింది, అయినా ఫోన్లో భోజనాలు ఇంత నిర్లక్ష్యం అయిపోయింది. ఇది ఎంతవరకు సంభవమైంది? ఒక్కనాడు మీటింగ్, రేపు ఒక్కనాడు దిగులు లేవు, భోజనాలు లేవు. నీ కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఫోన్ లేకుండానే రేపు ఒక్కడ మీటింగ్ రాదు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఇలా ఇచ్చినోడికి ఇచ్చిండు, 2 లక్షల పైన ఉన్నాడు కాపు చేసిండు. ఆ విరోధం చేస్తాడు. ఎవరికి న్యాయం చేస్తారు ఈ ప్రభుత్వం, ఎవరికి అన్యాయం చేస్తారు అనేది తెలియని విషయాన్ని ఎడబడుకుంటే పావాలు పట్టుకుంటే ఎడబడుకుంటే జనవరి టు జూన్ కరెక్ట్గా వేసేది. ఖమ్మం జిల్లాలో ఈ విషపు మొక్కను మళ్ళీ మొలకెత్తనీయమని ఈనాడు కొట్టేయడానికి విచ్చేసిన మా ఖమ్మం రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి కోసం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని, తొలి 2 ఏళ్లలో 71,000 ఉద్యోగాలు ఇచ్చి త్వరలో మరో 20,000 నోటిఫికేషన్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో రైతులకు మ్యాప్లతో కూడిన భూధార కార్డులు అందిస్తామని, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం మీరు ఆశీర్వదించే ప్రభుత్వం. నిరుద్యోగ యువతకి మొదటి 2 సంవత్సరాల్లోనే సుమారు
71,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మీది. రాబోయే కొద్ది రోజుల్లో నాకు తెలిసి ఒక 17 నుంచి 20,000 ఉద్యోగాలు మళ్ళీ నోటిఫికేషన్ పిలవబోతున్నారు. మీది. రాబోయే కొద్ది రోజుల్లో నాకు తెలిసి ఒక 17 నుంచి 20,000 ఉద్యోగాలు మళ్ళీ నోటిఫికేషన్ పిలవబోతున్నారు. అంతేకాదు ప్రతి కుటుంబాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఎక్కడ ప్రతి అంశం కుంటుపడకుండా ఈ ప్రభుత్వం నిరంతరము మీకోసం పనిచేస్తున్న ప్రభుత్వం. మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఫ్రస్ట్రేషన్తో మీడియా కోసమే మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఉద్యమకారుల మరణాలకు కారణమైన కాంగ్రెస్ ను ప్రశ్నించకుండా వదిలేయడం వెనుక ఆమెకు ఆ పార్టీతో ఏమైనా లోపాయకారి ఒప్పందం ఉందా అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నించారు అని గండ్ర ప్రశ్నించారు. గారు మాట్లాడినటువంటి మాటలు భారతదేశంలో చాలా రాజకీయ పార్టీలనే, ఒక భారత రాష్ట్ర సమితి లేదు, ఇటు బీజేపీ కాంగ్రెస్ అనేక రాష్ట్రాలలో అనేక రీజనల్ పార్టీస్ ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సంఘం ఇచ్చేటువంటి వెసులుబాటు ప్రకారం ఆ రోజు రాజకీయ పార్టీలకు విరాళాలను సేకరించుకునే అవకాశంలో భాగంగా భారత రాష్ట్ర సమితికి కొంత ఫండ్ రేజ్ చేయడం జరిగింది. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ఫండ్ రేజ్ చేసుకున్నది, బీజేపీ ఈరోజు ఉన్నది. నాకు కవిత గారు మాట్లాడితే ఆశ్చర్యం కలిగించిన అంశం ఏంటంటే, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఫండ్స్ కలెక్ట్ చేయనట్టు, ఫండ్స్ అకౌంట్లో డబ్బులు లేనట్టు, భారత రాష్ట్రం అకౌంట్లోనే ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నది. ఇది కేవలం ఆమెకు ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నది. ఆమె ఏదో టీఆర్ఎస్ అని పార్టీ పెట్టుకున్నదని, దానికి ఏదో పేరు రాకుండా మీ మీద అడ్డుపడ్డాం అనేటువంటి ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నది. మాకు ఆ పార్టీ పేరుకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఏది మాట్లాడినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల గురించి కూడా మాట్లాడింది. ఏమన్నది? ఉద్యమకారులకు డబ్బులు ఇస్తా. ఆనాడు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అమరవీరుల కుటుంబాలను గుర్తించి ఆ రోజు 800 మందిని గుర్తించి వారికి ప్రతి కుటుంబానికి ఆర్థిక సహకారంతో పాటు ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పించినటువంటి చరిత్ర ఆనాడు ఉన్నది. మరి ఇంకా ఎవరైనా ఉంటే కూడా మరి ఇప్పటికి కూడా ప్రభుత్వాలు ఇస్తామని చెప్తున్నాయి. గతంలో కూడా కేసీఆర్ గారు వెల్కమ్ చేసిండ్రు. గతంలో మీటింగ్ పిలిస్తే కూడా ఈ పార్టీ నుంచి కూడా 2 డెలిగేట్స్ను పంపించడం జరిగింది, ప్రతినిధులు పంపడం. ఇప్పటికి కూడా ఉంటే ఇవ్వచ్చు. కానీ ఈరోజు ఆమెకు ఎంతసేపు ఇటు బీఆర్ఎస్ఏ కనబడుతున్నది. కానీ తెలంగాణ ఉద్యమంలో అమరులు కావడానికి ఆనాడు డిసెంబర్ 9 నాడు కనుక స్టేట్మెంట్ ఇచ్చిన అనుగుణంగా తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయి ఉంటే ఇంతమంది చనిపోయే వాళ్ళ. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి మరి ఆమెకు ఎందుకు మనసు రావడం లేదో, ఎందుకు నోరు రావడం అర్థమైతే లేదు. అంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందా లేకపోతే ఏముందో అని ఈరోజు ప్రజలు అనుమానం కలిగే పరిస్థితి. అనుమానాలకు ఆమె సమాధానం. ఈరోజు బీజేపీ దగ్గర కూడా ఉన్నది, ఇంకా చాలా డిఎంకే ఉన్నది, ఏఐడిఎంకే ఉన్నది, పక్క రాష్ట్రం ఉన్నటువంటి ఎన్సీపీ, ప్రతి రాజకీయ పార్టీ కూడా వెసులుబాటుతోటి ఫండ్ రేజ్ అనేది. కాబట్టి ఇదంతా కూడా ఆమె ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప ఇందులో ఏం కూడా లేదు. నిజంగా తెలంగాణ అమరవీరుల విషయంలో ఇంత గొప్పగా ఆలోచించినటువంటి ప్రభుత్వం ఏం లేదు. భారతదేశంలోనే అతిపెద్ద తెలంగాణ అమరుల స్తూపాన్ని కట్టినటువంటి చరిత్ర ఎక్కడ ఉందో కేవలం హైదరాబాద్ నగరంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఆమె ఏదో మాట్లాడాలి, మీడియా లైవ్లో ఉండాలనేటువంటి మాట తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు, ఎలాంటి పసలేదని నా అభిప్రాయం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను హిందువులను కించపరిచారనే ఆరోపణలతో యూఏపీఏ కేసు నమోదైన ప్రశ్న రావణ్ కు వైసీపీ, సిపిఐ, సిపిఎం పార్టీలు మద్దతుగా నిలిచాయి. ప్రజలను డైవర్ట్ చేయడానికే ప్రభుత్వం ఈ రాజకీయ కుట్రకు పాల్పడుతోందని సిపిఐ నారాయణ విమర్శిస్తూ రావణ్ పై పెట్టిన ఉపా కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలను డైవర్ట్ చేసేందుకే రావణ్ పై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు కనుక ఈ మొత్తం ఈ జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టాలి అతని మీద. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడులు చేయలే.
తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అతని గురించి కానీ అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా. ఎవరయ్యే చేసేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేటిఎం బ్యాచ్ మీడియా, ఏది ఏబిఎన్, TV5, మహా న్యూస్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి, అవి చేస్తున్నాయి. ఎందుకంటే మరి బిఆర్ నాయుడు గారిని బ్రోకర్ గార్డ్ అని చెప్తాడు ప్రశ్న రావణ్. అదేవిధంగా ఏపీఎన్ రాధాకృష్ణని అమరాబూతులు తిడతాడు, ఒకరిని బ్రోకర్ అని, ఒకడు లోఫర్ అని. ఆ పౌడర్ డబ్బా మన మహా న్యూస్ అయితే కనుక శాంతం ముఠాకోర్ అని చెప్పి రకరకాలుగా వాళ్ళని విమర్శిస్తాడు. అంతకన్నా ఎక్కువ స్థాయిలో పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు. కాబట్టి జనసేన అతని మీద దాడులు, కేసులు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి ఈ బూతులు తిట్టించుకునేటువంటి ప్రశ్న రావడంతో బూతులు తిట్టించుకునేటువంటి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అతని మీద ఏ వీడియోలు రిలీజ్ చేసి అతను ఏదో రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడని చెప్పి తప్పుడు వార్తల్ని వండి వార్చి అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ వాళ్ళని ఒక మాట కూడా మాట్లాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే కనుక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది గొడ్ల పార్టీ అని చెబుతాడు, ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు. కేబినెట్ మీటింగ్ అనగానే ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు చాలా వరకు నెరవేర్చలేదు. దీనిలో అయినా నెరవేరుస్తారేమో. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకి పెన్షను, ఇంతవరకు ఏం పెన్షన్లు ఇవ్వలేదు. కొత్తగా ఉన్నటిని కట్ చేస్తున్నారు. ఏమన్నా కొత్తగా పెన్షన్లు ఇస్తారేమో అని, సంక్షేమం ఏదైనా జరుగుతుందేమోనని పేద ప్రజానీకం ఎదురు చూస్తూ వస్తున్నారు తప్ప వాళ్ళకి నిరాశే కలుగుతుంది. కాస్త ఉత్సాహంగా ఎవరికంటే పోర్టులు కేటాయిస్తేనో, భూములు కేటాయిస్తేనో, తన బినామీదారులు వాళ్ళు కాసు కూర్చుంటున్నారు. ఏం జరిగిద్దా దీనిలో, మనకేమన్నా భూములు కేటాయిస్తారేమో, ఎగరేసుకుపోదామనే వాళ్ళ కోసం మాత్రమే ఇది జరిగేటటువంటి విషయంగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ కేబినెట్లో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల సంగతి పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి, లేదు రాజకీయ కక్షలు ఎలా తీర్చుకోవాలి. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఇవాళ డీజీపీ గారు వెళ్ళి సోషల్ మీడియా మీద ప్రజెంటేషన్ ఇచ్చారట మొత్తం టోటల్గా. అంటే ఇవాళ సోషల్ మీడియాతోనే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ప్రమాదం, కనవ ఏం పడలేదు అనేటువంటి పద్ధతులు వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఒక టాస్క్ ఫోర్స్ పెట్టారంట సోషల్ మీడియా మీద, సోషల్ మీడియా పోస్టింగ్ల మీద. చంద్రబాబు నాయుడు గారు అంటారు, వ్యక్తిత్వ హననాన్ని చేసేటటువంటి సోషల్ మీడియా పోస్టింగుల్ని, సోషల్ మీడియాని మేము అరికట్టేస్తాం. అసలు నీకన్నా వ్యక్తిత్వ హననం చేసేటటువంటి వారు ఎవరున్నారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేయడానికి తప్ప ఏమీ మాట్లాడలే. ఈ మధ్యన పాలసీ మ్యాటర్ ఏం మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా అసలు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వీడియోలు చేస్తున్నారు. చూశారుగా మీరు అందరూ. నాలాగా ఓ డ్రెస్ వేసుకుంటాడు గడ్డం పెట్టుకుని, దానిలో వైసీపీ కండవ వేసుకుంటాడు. రోజా గారి లాగా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా పెయిడ్ ఆర్టిస్టులు పట్టుకొచ్చి వాళ్ళ చేత సోషల్ మీడియాలో చేయించి వ్యంగ్యంగా ఇన్సల్ట్ చేసే విధంగా, సుమారుగా బూతులు మాట్లాడే విధంగా పెట్టి అవి పెట్టి ఆనందపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఏం చెప్తావా చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి ఏం చెప్పడు. అంతేకాదు ఏదో దించుతున్నారు ఈ మధ్యన. నన్ను, నానిని, ఇద్దరు నానీల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని. అప్పుడు కూడా తృప్తిగా లేదు, అవి పెట్టి అవి వీడియోలు పెడుతున్నారు సోషల్ మీడియాలో వారి అకౌంట్స్ నుంచి. తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం
వైసీపీ వాళ్ళ మీద, న్యూట్రల్స్ మీద ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లాడితే వారి మీద తప్పుడు కేసులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎన్నండి? 1549 సోషల్ మీడియా కేసులు పెట్టారు. వైఎస్ఆర్సీపీ మీద కానివ్వండి, లేకపోతే తెలంగాణలో ఈ మధ్యన పట్టుకొచ్చారు కదా అలాంటి వారి మీద కానివ్వండి, కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కానివ్వండి, ఇలా తప్పుడు కేసులు పెట్టి దీనిలో 1344 మందిని అరెస్ట్ చేశారు సోషల్ మీడియా. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అంట, కొత్తగా టాస్క్ ఫోర్స్ చేశారంట ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకోవడానికి. మరి ఎందుకు సోషల్ మీడియా అంత భయం ఏంటి? మొత్తం టోటల్గా మీడియా మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా అది మహా టీవీ, అది ఇవన్నీ కలిసి మొత్తం టోటల్గా గిప్పులు పెట్టుకున్నారు. 70%, మోర్ దెన్ 70% రెగ్యులర్ మీడియా మీరేం చెప్తే అదే మాకు వ్యతిరేకంగా చెప్పించడం, లేనిపోని అన్ని దానిలో చెప్పించడం. ఈ సోషల్ మీడియా వచ్చేసింది కదా, సోషల్ మీడియాలో వాస్తవాలు బయటకు వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో. మీరేమో నెగిటివ్గా మాకు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. సోషల్ మీడియా అంటే భయం ఇవాళ ఎక్కడ వాస్తవాలు బయటకు వచ్చేస్తున్నాయో అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మా మీద కేసులు పెట్టడానికి ఒక టాస్క్ ఫోర్సు ఇవన్నీ పెడుతున్నారు. నాకు తెలియకడుతాను ఇన్ని టాస్క్ ఫోర్సులు పెడుతున్నారు, ఇంత అన్యాయం అక్రమం చెప్తున్నారు. దీనికోసం డీజీపీ గారు క్యాబినెట్ సమావేశంలోకి వచ్చి ఆయన ప్రజెంటేషన్ ఇవ్వటం. తెనాలి సీఐ రాములు నాయక్ పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఒక మహిళ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. వ్యక్తిగత వీడియోలతో బెదిరిస్తూ 30 లక్షల రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఉన్నతాధికారులు సీఐని ఇప్పటికే సస్పెండ్ చేశారు. తనకు ప్రాణహాని ఉందని వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పింది. ఇటీవల పల్నాడు సీఐ వ్యవహారం సైతం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆమె ప్లాన్ ప్రకారం కిందకి పిలిచింది వాళ్ళ ఇంట్లోకి. అంటే ఈయన పెంట్ హౌస్ లో ఉంటారు, పైన కింద ఫ్లోర్ లో ఆమె ఉంటది. అంటే ఒకటే ఇంట్లో ఉన్నది సార్. కిందకి పిలిచారు, అక్కడ ఆమె గొడవ చేసింది. బయటికి రాకుండా తలుపుకి అడ్డం నించింది సార్. ఈయనకి ఫోన్ చేసింది సార్కి. ఇంకా ఈయన వచ్చి ఆ పాపను నెట్టేసి నన్ను కొట్టారు సార్. మెట్ల మించి లాక్కుంటే పైకి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఆమె వచ్చి గొడవ చేసింది. ఇద్దరు కలిసి ఆమె కాలు పట్టుకొని నేను సారీ చెప్తే తప్ప ఆమె ఊరుకోదు, లేకపోతే ఆమె ఆఫీసులోకి వెళ్ళి కంప్లైంట్ చేసి నా జాబ్ పోయిద్ది అని చెప్తే నేను ఆమె కాలు పట్టుకొని సారీ చెప్పాను సార్. అయినా ఆమె బాగా గొడవ చేసింది సార్. ఆ తర్వాత నుంచి ఆయన ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పారు సార్. కానీ హోటల్లో ఉండి రోజు ఆమె ఇంటికి వెళ్తారు సార్. వాళ్ళు ఒక 4-5 గ్రూప్ ఉన్నారు సార్ లేడీస్. వాళ్ళందరితో కలిసి ఈయన ఫంక్షన్లకు వెళ్ళడం. అదేమంటే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి మా ఇద్దరితో పాటలు పాడిచ్చారు, వీడియోలు తీశారు. ఆ వీడియోలు అన్ని ఆఫీసర్లకు ఇస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు సార్. ఓన్లీ తెనాలి రాగానే నేను ఎందుకు వేధిస్తాను సార్? అదేమంటే నేను వచ్చి ఆఫీసర్లకి నువ్వు వేధిస్తున్నావు అని చెప్పి చెప్తాను అని చెప్తున్నాడు సార్. ఆయన నన్ను వదిలేకపోతే సూసైడ్ నోట్ రాసి ఒకటి నాకు పంపించాడు సార్. నా చావుకి నువ్వే కారణమని జైలుకి పంపిస్తానని. ఇంతగా వేధించే అంత అవును సార్, నా దగ్గర ఆ సూసైడ్ నోట్ కూడా ఉంది, మీకు సబ్మిట్ చేస్తాను. ఇంతగా వేధించే అంతగా నేనేం చేశానో నాకు తెలియదు సార్. ఆ రాసినప్పుడు కూడా నేను అదే చెప్పాను సార్, మీ లవర్ని నిన్ను జైలు వేస్తారు, నన్ను ఎందుకు వేస్తారండి అని. సో నేను ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినా నన్ను ఏం చేయరు అని చెప్పారు సార్. ఇక్కడ అలా లేదు. ఎవరు తప్పు చేసినా ఆఫీసర్లు చాలా భయంకరంగానే రియాక్ట్ అవుతున్నారు. సరిపోయా మళ్ళీ 50 పడతాయి.
ఉండవల్లి పెన్నుమాక ఘటనలపై గుంటూరు ఎస్పీకి వినతి పత్రం ఇచ్చేందుకు అపాయింట్మెంట్ ప్రకారం వెళ్తే ఆయన అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. గత నెల 27న రైతులను పరామర్శించడానికి వెళ్లిన మాపై దాడి చేసి తిరుగు ప్రయాణంలో మాపైనే అక్రమ ఆల్ట్రాసిటీ కేసులు పెట్టారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి తప్పుడు కేసులకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు. కానీ చట్ట ప్రకారం మేము ఇవ్వము పూలింగ్ అన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. చట్టంలో ఏమి ఉందో దాని ప్రకారం ప్రొసీజర్ అవ్వాలి. కానీ దురదృష్టం ఏంటంటే పెనుమాక, ఉండవల్లి ఇంకా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. అయ్యా, మేము పూలింగ్కి ఇవ్వన్నాము, ఆ కక్షతో ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇచ్చారు, అది కూడా సరిగ్గా అమలు చేయకోకుండా మా మీద ఒత్తిడి చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, మీ సహాయం కావాలి అని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతా విని నేను కమిటీని వేస్తున్నాను, లీగల్ గా అదేవిధంగా పొలిటికల్ గా అని చెప్పడం, మమ్మల్ని అందరినీ కమిటీగా వేయటం, లీగల్ గా కూడా ఒక కమిటీని వేయటం జరిగింది. మేము ఇప్పటికీ రైతులతో 2 సార్లు కూర్చున్నాం. ముందు వాళ్ళు ఏమడిగారంటే, లీగల్ గా మీరు ఏమి సహాయం చేయగలుగుతారో వచ్చి మా గ్రామాల్లో చెప్పండి అంటే లీగల్ టీమును పంపించాం. వాళ్ళు కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. తరువాత మళ్ళా 2వ సమావేశంలో పొలిటికల్ గా మీరు కూడా వచ్చి మాకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రౌండ్ లో మీరు చూడండి, చూసి కాస్త ప్రజాస్వామ్య పద్ధతుల్లో మీడియాకు చెప్పండి, సమాజానికి చెప్పండి అని అడిగారు. ఈ రోజు మేము అందరం వెళ్లి ఆ రైతుల యొక్క స్థితిగతులు తెలుసుకొని ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో చూడాలనే ఉద్దేశంతో మేము వాళ్ళ బయలుదేరి వెళ్ళాం. ఇది మేము చేసింది. మేము వెళ్తే ఎందుకు మీరు అలా అడ్డుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. ప్రజాస్వామ్యంలో రైతుల కోరిక మేరకు వారి సమస్యలు తెలుసుకోవడం కోసం, పరిష్కరించడం కోసం, మా వాయిస్ వినిపించడానికి మాజీ ప్రజాప్రతినిధులుగా మేము వెళితే అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? సరే అడ్డుకున్నారు పో. ఏంటి దాడులు ఏంటి నాకు అర్థం కాలేదు. కార్లు పగలగొట్టారు, రాళ్లు వేశారు, కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక పెద్ద రాయి, ఇంత రాయి విసిరారు మా మీదకి. ఒక కానిస్టేబుల్ అడ్డం వచ్చాడు, వాడికి తెలియదు పాపం, ఈజ్ హాస్పిటలైజ్డ్. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కమిటీ వేసిన తర్వాత రైతులతో 2 సార్లు సమావేశమయ్యి వారి రిక్వెస్ట్ మేరకు మేము వెళుతున్నటువంటి ప్రోగ్రామ్ ని మేము అనౌన్స్ చేసి వెళుతుంటే వాళ్ళు మెసేజ్ ఇవ్వడం ఏంటి? తర్వాత చెప్పుకోమని మాకు అభ్యంతరం లేదు. ప్రతి దానికి మేము ప్రోగ్రామ్ ఇస్తే దాన్ని చెడగొట్టం, పోలీసులు అడ్డం పెట్టుకుని.